ఒకసారి పాలకొల్లు దుఃఖదాయినిగా ఉన్నటువంటి దమాయిపర్తి డ్రైన్ గత 14-19 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 6 కోట్ల రూపాయల అక్షరాల నిధులు తెచ్చి ఆ రోజు కొంతమేర పనులు మొదలుపెట్టినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల్లో ₹1 పని కూడా ఈ దమాయిపర్తి డ్రైన్ కి చేయకుండా ఈ యొక్క పాలకొల్లు పట్టణానికి దమాయిపర్తి డ్రైన్ వెంబడి ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం దగా చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం మళ్లీ ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు అధికారంలోకి వచ్చాక మళ్లీ ఈరోజు అక్షరాల 14 కోట్ల రూపాయలు ఈ దమాయిపర్తి డ్రైన్ కి నిధులు ఆ ఇరిగేషన్ శాఖ నుంచి నిధులు మంజూరు చేయడమే కాకుండా ఏజెన్సీలు కూడా ఎవరు ముందుకు రాకపోతే ఎందుకంటే ఇది క్లిష్టతరమైనటువంటిది 10-15 అడుగుల లోతు బురదలో చేయవలసినటువంటి పని అదేవిధంగా ఎప్పటికప్పుడు పాలకొల్లు టౌన్స్ నుంచి కూడా డ్రైన్ వాటర్ వస్తూ ఉంటుంది ఆ డ్రైన్ వాటర్ని ఎప్పటికప్పుడు మళ్ళీ డీవాటరింగ్ చేసి మళ్ళీ ఎదరికి పంపించాలి ఈ లోపల ఏదైనా వర్షం పడితే మళ్ళీ పనులు అస్తవ్యస్తం ఇంత క్లిష్టతరమైనటువంటి పనులకి ఎవరు రాకపోతే మళ్ళీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళని కూడా రప్పించి ఈవేళ ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి అనేటువంటి తేడా లేకుండా పరిగెట్టించి దమాయిపర్తి డ్రైన్ చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈవేళ పనులు పూర్తి చేస్తూ ఎప్పటికప్పుడు మేము కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ యొక్క పనులు త్వరితగతంగా పూర్తి చేసి ఈ యొక్క పాలకొల్లు పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించాలని చెప్పి మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం.